హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా షేర్ చేసుకోండి. ఇది వచ్చి మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాం మీకు. చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియోస్ పెట్టి నేను, అందుకనే కొంచెం కన్ఫ్యూజ్ అనమాట. అంటే డైరెక్ట్గా మాట్లాడాలంటే అంటే కొంచెం అయింది కదా, అందుకని ఇప్పటి నుంచి కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా కుచ్చులు కట్టడానికైతే చాలా రోజుల తర్వాత శారీ అయితే వచ్చిందనమాట. ఈ శారీకి మనమైతే కుచ్చులు అయితే కట్టాలి. శారీ కూడా కలర్ అయితే చాలా బాగుంది. అంటే సింపుల్గా అండి, హెవీగా అయితే లేదు. మీకు ఈ టౌన్లో ఈ శారీకి సింపుల్గా కుచ్చు కడితే ఎంత తీసుకుంటారు అనేది తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా నాకైతే 150 అంతే. 150 రేంజ్ అంటే మనకి థ్రెడ్స్ పూసలు అయితే ఒక 50 రూపీస్ పడుతుంది. వేసిన దానికి ఒక 100 రూపీస్ అయితే వస్తుంది అంతే. 100 రూపీస్ కోసం మనం ఈ శారీ కుచ్చులు అయితే వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక్కొక్క ప్లేస్ బట్టి ఒక్కొక్క దీని కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనకైతే ఇంతే ఇక్కడ. ఇంకా దీనికైతే నేను డబల్ కలర్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. హాఫ్ అయితే సరిపోతుంది సింపుల్గా. ఇంకొక సింగిల్ బీడ్ ఇచ్చి కుచ్చులు అయితే వేద్దాం అనుకుంటున్నా. ఇంకా అలాగే దీంట్లో బ్లౌజ్ కొంచెం టైట్ స్టిచ్ చేసేది ఉంది. ఇంకా అలాగే మనకి ఇది కుచ్చులు అయితే ఉంది. ఈరోజు అయితే కంప్లీట్ చేసేయాలి. ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంకా దీనికి కూర్చోవాలి. ఎండలు చాలా ఎక్కువైపోయాయండి. ఇంట్లో ఫ్యాన్లు అన్నీ తిరుగుతున్నా కానీ చెమటలు కారిపోతున్నట్టున్నాయి. ఇంకా అలాగే ఈ మధ్య నేను అలవాటు చేసుకున్న ఒక గుడ్ హ్యాబిట్ అని నేను అనుకుంటున్నా. అది ఏమనేది మీరే నాకు చెప్పాలి. మొన్న తిరుపతికి వెళ్ళాను కదా నేను. తిరుపతికి మా పాపకి ఎంటుకలు తెప్పించినాడు వెళ్ళినప్పుడు డైరీ అయితే తెచ్చుకున్నా. 2016, 17, 18 కూడా ఆల్మోస్ట్ రాశాను. ఇంకా దాని తర్వాత వదిలేసాను. మళ్ళీ ఎందుకు రాయాలి, ఏం జరుగుతుంది ఏమనేసి మనం రాసుకుంటాం. రేపొద్దున మళ్ళీ ఆ సిచ్యువేషన్ రిపీట్ కాకుండా హెల్ప్ అవుతుందని చెప్పి దానికోసమే నేను డైరీ అయితే తెచ్చుకున్నా. 2025 స్టార్ట్ అయ్యి ఏప్రిల్లో 5th మంత్లో అయితే నేను తెచ్చుకున్నా. 4th మంత్ మర్చిపోయా, సారీ. 4th మంత్లో ఇప్పుడు ఏప్రిల్ 16th రోజు స్టార్ట్ చేసిన. ఇంక ఇవి ఉంటాయి కదా, ఎప్పుడన్నా మనకి లెక్కలు వేసుకోవడానికి లేకపోతే ఏమన్నా దీన్ని రాసుకోవడానికి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఈరోజు నేను ఏమేమి చేసినా అవన్నీ రాసుకున్న మార్నింగ్ లేచినప్పటి నుంచి. అంటే ఇంకొక రోజుకి మనకి ఆ సాడ్నెస్ అనేది ఉండకుండా ఉంటుందని చెప్పి అయితే నేను ఇది స్టార్ట్ చేసుకున్నా. ఇది డైరీ రాయడం మంచిదంటారా లేదంటారా మీరే చెప్పండి. మంచి అని నేనైతే అనుకుంటున్నా. మన పిల్లలతో కానీ మనం కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇలా జరిగింది ఈరోజు అంటే రేపటి రోజు అది రాకోకుండా సాల్వ్ చేసుకోవడానికి అయితే డైరీ ఉండాలని అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా అలాగే చాలా రోజులు అయిపోయింది కదా, ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ అయితే చేయాలి వీడియోస్. ఎందుకంటే దాదాపు 4 years అయితే అయిపోతుంది వీడియోస్ స్టార్ట్ చేసి. నేను ఎవరో ఒక మాట అన్నారు, 2 మాటలు అన్నారు అని చెప్పి అయితే నేను వీడియోస్ ఆపేస్తున్నా. కానీ అలా కాకుండా కంటిన్యూ చేస్తే బాగుంటుందని అయితే అనిపిస్తుంది. మీ అందరి సపోర్ట్ అయితే కావాలి ప్లీజ్ అండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ వేయండి. మనీ నువ్వు ఇలాంటి చేంజ్ చేసుకుంటే నీ వీడియోస్ బాగుంటాయని చెప్పేవాళ్ళు కూడా ప్లీజ్ కొంచెం సజెషన్ ఇవ్వండి మన వీడియోస్కి. అలాగే ఇంకా శారీ కూర్చొని నేను ఏ థ్రెడ్ వేస్తాను ఎలా అని చెప్పి వీడియో కంటిన్యూ అవుతుంది. చూసేయండి లాస్ట్ వరకు. చూసి ఎలా ఉందని ప్లీజ్ తప్పకుండా ఒక కామెంట్ వేసి ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా? చూసేయండి. అయ్యో సారీ. ఇదైతే మనకి కొంగు పాటు వస్తుందండి. దీనికైతే అంచులు అయితే కుట్టాలి. ఇది అంచులు కుట్టిన దానికి కూడా నాకైతే ఇక్కడ 10 రూపీస్ అలా ఇస్తారు. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే పల్లెటూరులో ఏ మాత్రం కాస్ట్ తీసుకుంటారని చెప్పి అయితే మీకు, అంటే పల్లెటూర్లలో ఎంత కాస్ట్ తీసుకుంటారు, మీకు ఈ సిటీకి ఎంత చేంజెస్ అనేది ఉంటాయని చెప్పి అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను అంతే. నేనైతే ఈ థ్రెడ్స్ అయితే వేద్దాం అనుకుంటున్నా. కొంచెం మ్యాచ్ అయినట్టే ఉన్నాయి కానీ ఇంకొంచెం నాకు సాటిస్ఫాక్షన్ లేదు. కానీ నా దగ్గర ఉన్న మాత్రమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. వాళ్ళకు కొంచెం అర్జెంటుగా ఇవ్వాలి కనుకని చెప్పి నేను ఇవే సెట్ చేసుకున్నా. ఇవి సెట్ చేసుకున్నా బీడ్స్ అయితే వేద్దాం అనుకుంటున్నా. ఇవి బాగుంటాయా చూడండి. ఇవి కానీ ఇలా రింగ్స్ అంటే వాళ్ళకు కొంచెం ఏజ్ పర్సన్ ఒక 45 అలా ఏజ్ ఉంటుంది. వాళ్ళకు మనం సెట్ అయ్యేలా చూడాలి. ఎందుకంటే మనం వేసుకునేలాగా వేస్తే వాళ్ళకి సెట్ అవ్వదు, చూసుకునే వాళ్ళకి మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది.
మనం వాళ్ళ ఏజ్ కూడా చూసుకొని అయితే వేయాల్సి ఉంటుంది. కుచ్చు కట్టే వాళ్ళు కానీ ఇంకా ఎలాంటి డిజైన్స్ వేసే వాళ్ళు అయితే మనం ఫస్ట్ మెయిన్ అయితే అది చూసుకోవాలి. లేకపోతే ఇవి బాగుంటాయా, స్మాల్గా ఉన్నాయి, కొంచెం ఓవర్ సైజ్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, చూడాలి, కొంచెం ఆలోచించి అయితే వేయాల్సి ఉంటుంది. ఇవి ఉన్నాయి. నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా నెక్స్ట్ వీడియోలో చూపించడానికి మీ దగ్గర ట్రై చేస్తాను. థ్రెడ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయనేసి. ఇక్కడ చూడండి బాక్స్లో నేను ఎట్టా పడేసాను. చాలా రోజులు అవుతుందండి, దగ్గర ఒక 1 year 1.5 year అవుతుంది నేను కుచ్చులు కట్టి. ఇంకా అందుకని చాలా ఉన్నాయి, ఇంకా వేరే బాక్సెస్లో ఉన్నాయి. అవన్నీ మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంక ఇలా ఎలా అంటే అలా పడి ఉన్నాయి నాకు. ఇంకా అవన్నీ నేను సర్దుకోవాలి. ఇంకా అప్పుడైతే మీతో నేను షేర్ చేస్తాను. అప్పుడు నా దగ్గర ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి. ఇంకా నేను అంటే అప్పుడు ఒకసారి అమ్మడానికి తీసుకొని వచ్చానండి, ఒక 20,000 అలా తెచ్చుకున్నా. దానిలో సగం వరకు అయిపోయినాయి, కానీ ఇంకా చాలా వరకు అలాగే ఉండిపోయినాయి నా దగ్గర. అవన్నీ ఒకసారి మీకు చూపిస్తా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మన దగ్గరలో ఉన్న వాళ్ళైతే కుచ్చు మెటీరియల్ అయితే నా దగ్గర తీసుకోవచ్చు మీరు. చూడండి, ఇంకా అలాగే నా కళ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ట్రై చేస్తూ ఉంటా. బ్యాంగిల్స్ అవి ఇవి అంటే నా దగ్గర మెటీరియల్ అన్నీ ఉన్నాయి కదా, అందుకని చెప్పి అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటాను నేను. ఇంకా అలాగే ఇది కుచ్చు కట్టిన వీడియో నెక్స్ట్ దాంట్లో వస్తుంది. ఇంకా వాళ్ళు కొన్ని స్టిచ్చింగ్ వేసే ఉన్నాయి నా దగ్గర. ఇంకేవి కూడా స్టిచ్చింగ్ వేసేసి ఈ డిజైన్ ఏం వేసాను అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.